లోకక్షేమం కోసం గరళాన్ని కంఠంలో దాచుకుని అమృతాన్ని పంచిన అమృతమూర్తి శివుడు. కోరి కొలిచిన భక్తుల కష్టాలను తీసుకొని వారికి ఇష్టమైన మనోఫలాలను ప్రసాదించే భోళాశంకరుడైన పరమేశ్వరుడు లింగరూపంలో ఉద్భవించిన మహాశివరాత్రి పర్వదినాన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో కొలువైన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకోండి. మహాశివరాత్రి సందర్భంగా ఎందరో భక్తులు ఈ పుణ్యస్థలికి వచ్చి భక్తి సేవా మార్గాలలో తరిస్తున్నారు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని ప్రియమారా సేవించి శివయ్య నీడలో సేద తీరుతున్న నిర్భాగ్యులకు అన్నదానం చేస్తున్నారు. కడుపు నిండిన క్షణంలో వారందించే ఆశీస్సులతో నీలకంఠుడి నిండైన దీవెనలు పొందుతున్నారు. మహాశివరాత్రి రోజున అభాగ్యుల సేవలో తరించేందుకు ఈ పుణ్యప్రదేశానికి విచ్చేసిన చౌటుప్పల్ నివాసితులైన ప్రదీప్, కళ్యాణి దంపతులు, వారి సంతానం భక్తి సేవా మార్గాలలో తరించారు. ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వరుని సన్నిధిలో వారి పేర్లపై, కుటుంబ సభ్యుల పేర్లపై అర్చనలు జరిపించుకుని ఆదిదేవుని అనుగ్రహాన్ని పొందారు. మహాశివరాత్రి నాడు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి సేవలో తరించేందుకు కుటుంబంతో కలిసి వచ్చిన ప్రదీప్ గారు స్వామివారిని దర్శించుకుని కుటుంబ సభ్యుల పేర్లపై గోత్రనామాలతో అర్చనలు జరిపించుకుని ముక్కంటీసునికి సమర్పించిన హారతిని కళ్లకు అద్దుకుని స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. అనంతరం దిక్కుమొక్కు లేని అనాథుల ఆకలి తీర్చేందుకు భక్తుల సహకారంతో కడుతున్న శివాలయ నిర్మాణంలో భాగమవడం అదృష్టంగా భావించి శివాలయంలో పూజలు చేసిన ఇటుకలను ఆలయ నిర్మాణ స్థలి వద్దకు ఆశ్రమ వ్యాన్లో తీసుకువెళ్లి ఇటుకలు సమర్పించి శివరాత్రి రోజున అనంత పుణ్యఫలాలు పొందారు. అనంతరం సేవా మార్గంలో భాగంగా శివరాత్రి నాడు అభాగ్యుల ఆకలి తీర్చితే అంతకంటే పుణ్యముండదని నమ్ముతూ ప్రదీప్, కళ్యాణి దంపతులు వారి సంతానమైన శరణ్య, శ్రీజాన్ పేర్లపై అన్నార్తులకు స్వయంగా అన్నదానం చేయడంతో పాటు అనాథుల అన్నదానం నిమిత్తం తోచిన సాయం చేసి శివానుగ్రహానికి పాత్రులయ్యారు.